ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు ఇటు ఆంధ్రప్రదేశ్ గాని, అటు తెలంగాణ గాని జాబ్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వదులుతా ఉన్నాయి. అభ్యర్థులంతా అప్లై చేసుకుంటా ఉన్నారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కూడా కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌లా మారిపోయింది. సో, సమకాలీన అంశాల మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీనికి అనువుగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీద సీరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో, ఎవరైతే కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉంటదో, కరెంట్ అఫైర్స్ మీద అవేర్‌నెస్ ఉంటదో, కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ గెయిన్ చేస్తారో వాళ్ళకి జాబు కొట్టుకునే ప్రాసెస్‌లో ఇదొక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, కరెంట్ అఫైర్స్ బికమ్స్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ గెట్టింగ్ ఎ జాబ్, నో డౌట్ అబౌట్ ఇట్. సో, ఫ్రెండ్స్, లెట్ us డిస్కస్ ద కరెంట్ అఫైర్స్, సమకాలీన అంశాలు. సో, దిస్ కెన్ హెల్ప్‌ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఇట్ గివ్ ద బూస్ట్ టు యువర్ ప్రిపరేషన్. సో, లెట్స్ డిస్కస్ ద కరెంట్ అఫైర్స్, సమకాలీన అంశాలు. మొదటగా, ఏ దేశంలో భూకంప ప్రభావిత జిల్లాల్లో మన దేశ నిధులతో నిర్మించిన 25 పాఠశాలలు, 32 ఆరోగ్య ప్రాజెక్టులు, ఒక సాంస్కృతిక వారసత్వ కేంద్రాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తన పర్యటనలో ప్రారంభించారు. సో, ఏ దేశంలో మనం ఈ విధమైన అంటే భూకంప ప్రభావిత జిల్లాలైనటువంటి దేశంలో పలానా దేశంలో 25 పాఠశాలలు, 32 ప్రాజెక్టులు, ఒక సాంస్కృతిక వారసత్వ కేంద్రం ఏ దేశంలో ప్రారంభించారంటే నేపాల్. సో, ఇది ఎప్పుడు జరిగిందంటే మంత్రి ఈ దేశ పర్యటనలో భాగంగా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి, అంతరిక్షం సహా 5 అంశాల్లో కీలక ఒప్పందాలు ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. రాబోయే 10 ఏళ్లలో భారత్‌కు ఈ దేశం 10,000 మెగావాట్ల విద్యుత్తును ఎగుమతి చేసేలా కుదిరిన ఒప్పందం కూడా వీటిలో ఉంది. ఈ దేశంలో దాదాపు 6,000 నదులున్నాయి. ఏడాదికి 42,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు వీలుంది. జల విద్యుత్తు రంగంలో ఈ దేశానికి ఉన్న ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని మన దేశం దానికి కొన్నాళ్లుగా చేయూత అందిస్తా ఉంది. సో ఫ్రెండ్స్, దేశం పేరు వచ్చేసి నేపాల్. రెండవది, పాము కాటుతో దేశంలో సంభవిస్తున్న మరణాలను, అంగవైకల్యం పొందే వారి సంఖ్యను ఏ సంవత్సరం కల్లా సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో 2030 సంవత్సరం. ఆన్సర్ ఇది 2030 సంవత్సరం. దీనిలో భాగంగా పాము కాటు బాధితుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశిస్తూ దేశవ్యాప్త కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించింది. ఇటీవల ఏ రాష్ట్రంలో పరిశోధకులు గుర్తించిన కొత్త రకం పాము జాతి కోరల్ స్నేక్కి బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీదుగా సినో మైక్రరస్ గోరి అని నామకరణం చేశారు. స్థానికంగా ఈ పామును రుల్ హిని అనే పేరుతో పిలుస్తారు. సో, ఏ రాష్ట్రం అంటే అది మిజోరాంలో కనపడింది. సో, మిజోరాంలో ఉన్నటువంటి కొత్త రకం పాము జాతికి ఈ సినో మైక్రరస్ గోరి అనే నామకరణం చేయడం జరిగింది. ఇంకోటి, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 గెలుచుకున్న తెలుగు బాలబాలికలు ఎవరు? సో, ఇక్కడ ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల రంగంలో ఆర్ సూర్యప్రసాద్, తెలంగాణ నుంచి కళా సంస్కృతి రంగంలో పెండ్యాల లక్ష్మీప్రియ. సో, మన ఇండియాలో ప్రతి 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఈ బాల పురస్కారాలను ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది వారి యొక్క అసాధారణ విజయాలను గుర్తిస్తూ వారికి పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది జనవరి 22వ తేదీన 2024 సంవత్సరంలో చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్, ప్రధాని మోడీ ఇటీవల ఏ 9 అభ్యర్థనల సాకారానికి భారతీయులు కృషి చేయాలని పిలుపునిచ్చాడు? ప్రధాని మోడీ ఇటీవల ఏ 9 అభ్యర్థనల సాకారానికి భారతీయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు? ఆన్సర్: 1 నీటి పొదుపు, 2 డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం, 3 పరిశుభ్రత, 4 భారత్లో తయారైన ఉత్పత్తులకు ఊతమివ్వడం, 5 దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, 6 ప్రకృతి సేద్యం, 7 చిరుధాన్యాల వినియోగం, 8 దేహదారుఢ్యంపై జాగ్రత్త వహించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం. ఈ 9 అంశాల మీద 9 అభ్యర్థనల సాకారానికి భారతీయులు కృషి చేయాలని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో తరచుగా సంభవించే
పేలుళ్ల లాంటి సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ఏ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ 2024 జనవరి 9న ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఖగోళ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. అంతరిక్షంలో తరచుగా సంభవించే పేలుళ్ల లాంటి సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ఏ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ 2024 జనవరి 9న ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఖగోళ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? చైనా. ఆన్సర్ చైనా. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయి. అది ఎప్పుడు ప్రయోగించిందంటే జనవరి 9న 2024న. అయితే దాని పేరేంటంటే ఐన్స్టీన్ ప్రోబ్ ఈపీ అనే ఖగోళ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు కీప్ వాచింగ్. Thanks for watching.